సెట్టిపల్లి అనే హై స్కూల్కి వెళ్ళాను నాన్న. ఆ స్కూల్కి వెళ్తే 10th క్లాస్ పిల్లలందరినీ లేపాను. మీరు వయసు లాంటిది, సహజం అది. చాలా మంది పిల్లలు అడిగాను, నాన్న నువ్వేమైతావు జీవితంలో ఏమైతావు అంటే అందరూ సరే రకరకాలు చెప్పారు. మళ్ళీ మీ హీరోస్ పేరు చెప్పండి అంటే వాళ్ళ అభిమాన హీరోల పేరు చెప్పుకుంటూ వచ్చారు. అందరూ రకరకాల హీరోల పేరు చెప్పారు. కొంతమంది అయితే హీరోయిన్ పేరు కూడా చెప్పారు వాళ్ళు. కానీ ఒక అబ్బాయి, నీ పేరేనా? హరీష్ లాగా అక్కడ ముండ్రత్నం అనే ఒక స్టూడెంట్ గుడిపల్లి మండలం సెట్టిపల్లి జెడ్పీ హై స్కూల్లో, అతనికి ఆల్రెడీ 102 ఫీవర్ ఉంది. లేచి నిలబడ్డాడు. బాబు ఎవరు నీ ఫేవరెట్ హీరో అంటే లేచి, అప్పటికే అబ్బాయి వణుకు పుట్టింది అనమాట, ఫీవర్ ఎక్కువ 102 10th క్లాస్. లేచి నిలబడి ఎవరు నీ ఫేవరెట్ హీరో అంటే ఆ 50 మంది తర్వాత అందరు హీరోల పేరు చెప్పారు. ఆ అబ్బాయి మాత్రం లేచి నిలబడి నా అభిమాన హీరో మా నాన్న సార్ అన్నాడు. అందరూ చూసి నవ్వుతున్నారు, అతన్ని అందరినీ చూసి నవ్వుతున్నారు. కానీ అబ్బాయి ఎందుకు బాబు నువ్వు అభిమాన హీరో నాన్న అంటున్నావు అంటే, సార్ వాళ్ళు సినిమాలు తీస్తారు, డబ్బు కోసం నటిస్తారు, కానీ నా తండ్రి నాకు జీవితాన్ని ఇచ్చాడు అన్నాడు అనమాట. నా తండ్రి నాకు జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు హార్ట్ టచింగ్ స్టోరీ చెప్పాడు బాబు. సార్ మా నాన్న ఒక ట్రాక్టర్ డ్రైవర్ సార్, నాన్నకు కాలు 2 వీలర్ నడుపుతుంటే యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. 2 నెలలు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు సార్. కానీ మా ఇల్లు గడవడానికి కష్టమని చెప్పి ఒకవైపు చీమొస్తున్నా నెత్తురుస్తున్నా అలాగే కట్టుకుని రోజు డ్రెస్సింగ్ చేసుకొని ఒక్క పూట కూడా మమ్మల్ని పస్తు లేకుండా మా కుటుంబాన్ని పోషించిన మా దేవుడు సార్ మా నాన్నన్నాడు. అబ్బా బంగారు బిడ్డ నన్ను. ఎందుకంటే నాన్న గురించి ఒక అద్భుతమైన టాపిక్ ఉందిరా. నాన్న గురించి మామూలుగా చెప్పాలంటే రంగులు పులుముకుని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, కానీ బిడ్డల ఉన్నతి కోసం వారి గుండె తెర మీద వెలిగే హీరో ఒక్కడే, అతడే నాన్న. అతడే నాన్న. నిన్ను ఆకాశం వైపు ఎగరవేస్తాడు నాన్న. ఎందుకంటే నిన్ను ఆకాశం అంత ఎత్తులో నిలపాలని. నీ వేలు పట్టుకొని నడక నేర్పుతాడు నాన్న. ఎందుకంటే నీ అనంత జీవన పయనం దిగ్విజయంగా సాగాలని. కూతురు పెళ్లి కోసం, కొడుకు చదువు కోసం మట్టి తల్లికి సలాం చేసే మహనీయుడు రా నాన్న అంటే అన్నారు. ఒక్కసారి ఈ ఇంటర్ స్థాయిలో మళ్ళా చెప్తున్నా, నీ తండ్రి విలువ తెలియాలంటే నువ్వు తండ్రి అయితే తప్ప తెలుసుకోలేవు. కాబట్టి వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళని కంటికి రెపలా కాపాడుకుంటామని ఆత్మవిశ్వాసం, ఆ తండ్రి కష్టం మీకు గుర్తొస్తే ఒక్కసారి మీ నాన్నగారికి మనస్ఫూర్తిగా అభినందన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బంగారు. థ్యాంక్ యూ.